పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 5. రెడీ అయ్యి తనని తాను అద్దంలో చూసుకున్న శ్యామ బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది. ఆయన వచ్చినట్టున్నారు అని మనసులో అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగ్గా చూస్తే కార్తిక్ ఫోన్లో మాట్లాడుతూ, వస్తాన్రా బాబు, చెప్పాను కదా వస్తానని, ఎందుకురా ఇలా ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేస్తున్నావు? వస్తాను, నీకే కాదు నాకు నీతో మాట్లాడి చాలా రోజులైంది, బెస్ట్ ఫ్రెండ్ కదా, నిన్ను ఎలా మర్చిపోతాను అని కాల్ మాట్లాడుతూ శ్యామ వైపు చూసి, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. శ్యామ వైపు చూస్తూ, నైస్ డ్రెస్, చాలా బాగున్నావు అని చెప్పి లోపలికి వచ్చి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉండగా మళ్ళీ కార్తిక్కి కాల్ వస్తుంది. ఏరా అనుకుంటూ ఫోన్ తీసి చూసి, ఆ అమ్మా ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడు కార్తిక్. బాగున్నాన్రా, నువ్వు కోడలు బాగున్నారా? మేం బాగున్నాం, కానీ నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి అంటున్నారు కార్తిక్. చూద్దాం, త్వరగా నాకు తగ్గితే నిన్ను కోడల్ని ఒకసారి చూడాలని ఉందిరా అని అంటుంది కార్తిక్ తల్లి. అమ్మా, నన్ను నీ కోడల్ని చూడాలి అంటే నీకు తగ్గేంత వరకు వెయిట్ చేయాలా ఏంటి? మేమే ఒకరోజు నీ దగ్గరికి వస్తాంలే, నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ హెల్త్ చూసుకో అని అంటాడు కార్తిక్. అమ్మాయిని నువ్వేం ఇబ్బంది పెట్టడం లేదు కదా, జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా. ఈ విషయం గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను? నువ్వే నీ కోడల్ని అడుగు అని చెప్పి తన మొబైల్ శ్యామ చేతిలో పెట్టి, అమ్మ మాట్లాడుతుందంట, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు కార్తిక్. అత్తయ్య బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది శ్యామ. నేను బాగానే ఉన్నానమ్మా, నీకు అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా, అసలే కొత్త జంట, ఇక్కడే మా దగ్గరే ఉంచుకుందామనుకుంటే వాడేమో నాకు జాబ్ బెంగళూరులో వచ్చింది, నేను జాబ్ చేయాలి అంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి అని నిన్ను కూడా అప్పుడే తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నీకు ఎటువంటి సమస్య లేదు కదమ్మా అని అడుగుతుంది ఎంతో ప్రేమగా కార్తిక్ అమ్మ. కార్తిక్ వాళ్ళ అమ్మ అంత ప్రేమగా మాట్లాడుతుంటే శ్యామకి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి, నేను బాగానే ఉన్నాను అత్తయ్య అని అంటుంది ఎంతో ప్రేమగా వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ. శ్యామ, నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? చెప్పండి అత్తయ్య, ఏంటా విషయం? మా వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతుంది సందేహంగా. అదేంటత్తయ్య అలా అంటున్నారు? ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది కార్తిక్ని గుర్తు చేసుకుంటూ. నిన్ను ప్రేమగా చూసుకుంటే పర్వాలేదులే శ్యామ, ఇప్పటి వరకు ఎక్కడో మనసులో చిన్న అనుమానం ఉండేది, ఇప్పుడు నీ మాటలను బట్టి చూస్తే ఆ అనుమానం మొత్తం పోతుంది అని అంటుంది కార్తిక్ తల్లి. అనుమానమా? అనుమానం దేనికత్తయ్యా? ఏం లేదురా, సరే జాగ్రత్తగా ఉండండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటుంది. అలా కాసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత రూమ్లోకి వెళ్తుంది శ్యామ. అప్పుడే స్నానం చేసి వచ్చిన కార్తిక్ టవాల్తో తన బట్టలు తీసుకుంటూ ఉంటాడు షెల్ఫ్లో నుండి. అప్పుడే రూమ్లోకి వచ్చిన శ్యామ కార్తిక్ని అలా చూసి వెంటనే వెనక్కి తిరిగి, ఏంటండి కార్తిక్ గారు మీరు అని అంటుంది కోపంగా. శ్యామ అంత కోపంగా మాట్లాడటంతో అప్పుడే తన వైపు చూసిన కార్తిక్, ఏమైంది శ్యామ, ఎందుకు ఇప్పుడు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అంటాడు తనలో తాను నవ్వుకుంటూ. చూడండి కార్తిక్ గారు, ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరే లేరు, మీతో పాటు నేను కూడా ఉన్నాను, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది శ్యామ. జాగ్రత్తగా ఉండాలా? దేనికి? ఇక్కడ ఎవరున్నారని జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు ఇంకా నవ్వుతూ. కార్తిక్ గారు, మీతో పాటు నేను కూడా ఉన్నాను, మీరు ఇలా టవాల్ కట్టుకొని రావడం ఏం బాగోలేదు అని అంటుంది అంతే కోపంగా. ఓ ఇదే శ్యామ, నాకు చిన్నప్పటి నుండి ఇలా స్నానం చేసి టవాల్తో ఉండడమే అలవాటు, అప్పుడే నువ్వు వచ్చావని కొత్తగా అలవాటైతే పోదు కదా అని అంటూ శ్యామ వైపు అడుగులు వేస్తాడు కార్తిక్. కార్తిక్ తన వైపే వస్తున్నాడు అని గ్రహించిన శ్యామ, కార్తిక్ గారు మీరు అక్కడే ఆగండి, నా దగ్గరికి రావద్దు, ఇలా నేను మిమ్మల్ని అస్సలు చూడలేను అని చెప్పి గట్టిగా 2 చేతులతో తన కళ్ళు మూసుకుంటుంది. ఏమవుతుంది శ్యామ, ఒక్కసారి చూడు, నువ్వు నా భార్యవే కదా, ఏమీ కాదు అని నవ్వుకుంటూ వచ్చి తన కళ్ళకు ఉన్న చేతులు తీస్తాడు. అప్పుడే కార్తిక్ని అంత దగ్గరగా చూసిన శ్యామ ఒక 2 నిమిషాల పాటు అతన్ని కన్నురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది. కార్తిక్ కూడా శ్యామని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి అవ్వడంతో
కార్తీక్ తన 2 చేతులతో శ్యామ చేతులను విడిచిపెట్టకుండా తను కూడా శ్యామ వైపు అలానే చూస్తూ ఉంటాడు. 2 నిమిషాల తర్వాత మొదటిగా తేరుకున్న శ్యామ, కార్తీక్ గారు, మీరు నన్ను బాగా భయపెట్టేశారు అని అంటుంది కోపంగా. అప్పుడే తను ఏం చేశాడో అన్న విషయం గుర్తుకు వచ్చిన కార్తీక్, సారీ, సరే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, మీరు రెడీగా ఉన్నారు కాబట్టి బయటకు వెళ్దామా అని అంటాడు కార్తీక్. కార్తీక్ గారు, మీకు మాటలే అనుకున్నాను, మీకు అల్లరి కూడా చాలా ఎక్కువండి. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఏదేమైనా మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది నవ్వుతూ. అయితే జాగ్రత్తగా ఉండు. బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్లో బ్లూ కలర్ షర్ట్లో అందంగా కనిపిస్తున్న కార్తీక్ని చూస్తూ ఇంకా వెళ్దామా అని అంటుంది చిన్నగా. దేవి గారి ఆర్డర్ వేస్తే ఎవరైనా పాటించాల్సిందే కదా, వెళ్దాం పదండి అని అంటాడు కార్తీక్ నవ్వుతూ. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.